సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఎలా ఉంది సార్ సైట్? మనం ఇప్పుడు ప్రజెంట్కి ఇక్కడ వచ్చాం కదా, ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది సార్? సో గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ ప్లాంట్ లొకేషన్ గురించి ఈ చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడాలనుకున్నా. ఓకే. సో ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఈ సైట్ ఉన్న లొకేషన్ను చూసిన తర్వాత నా ఆలోచన విధానం చాలా చేంజ్ అయింది. సో ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన విషయం ఫ్యాక్ట్. ఈ ఫామ్ ల్యాండ్లో ఎర్రచందనం కల్టివేషన్ జరుగుతూ ఉంది. అది మంచి ఎర్రచందనానికి పెరగడానికి కావాల్సిన కరెక్ట్ వాతావరణం, కరెక్ట్ ఏరియా అని నాకు అనిపిస్తుంది. సో నేను వచ్చే ముందు జస్ట్ చూసి మన బడ్జెట్కు ఒక 22 సెంట్స్ తీసుకుందామనే ఆలోచనతో వచ్చాను నేను. కానీ బట్ ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత ఎస్, ఎగ్జాక్ట్లీ మనకు 100% రిజల్ట్ అనేది ఉంది అని కనిపిస్తూ ఉంది. కాబట్టి కంపల్సరీగా 22 సెంట్స్ తీసుకోవాలని నేను ఫిక్స్ అయినా. సో కంపల్సరీ నేను పర్చేజ్ చేసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. మేము చెప్పంగానే మీరు ఒకసారి సైట్ కంటూ వచ్చి విజిట్ అయ్యి జస్ట్ చూద్దామని ఒక ఆలోచనతో వచ్చి మమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ వెంచర్కి వచ్చి మీరు అనుకున్న దానికంటే బెస్ట్గా అనిపించినందుకు థ్యాంక్ యూ సార్. మేము మీ నుంచి మీ నుంచి మంచి వాక్యాలు విన్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్. అంటే మీరు అనుకున్న బడ్జెట్లో ఏదైతే 8 లక్షలకే అనుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 16 లక్షలకి వెళ్ళి 22 సెంట్లు తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి మీరు డిసైడ్ చేసి వెంచర్లో డిసైడ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది నేను చెప్పాలా మీకు? పర్లేదు సార్. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చాలా సైట్ చూశాను, ఎర్రచందనం సైట్, ఫామ్ ల్యాండ్ అని చాలా చూశాను. కానీ బట్ ఇటువంటి ప్రోగ్రెస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ సేమ్ లైక్ దట్ అనుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం ల్యాండ్ మొక్కల్ని చూసిన తర్వాత నా నిర్ణయాన్ని నేను చేంజ్ చేసుకున్నా. ఇటువంటి ఆపర్చునిటీస్ ఈ రూపంలో ఈ రోజు నాకు కలిసి వచ్చింది, మీ ద్వారా కలిసి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇట్లా మీకంటూ ఒక నిర్ణయం తీసుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి మేము థ్యాంక్ యూ చెప్తుంటూ మీ కొలీగ్స్, మీరు చేస్తున్న జాబ్ కొలీగ్స్లో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనల్ని మీ నియర్ అండ్ నియర్ ఉన్న వ్యక్తులకు మీరు ఒక ప్లాట్ని ఇస్తే బూస్టింగ్ లాగా ఉంటుంది. కాబట్టి మీ సైడ్కి వెళ్ళేదామన్న అవకాశం ఉంటే కూడా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా.